ప్రొచిన్ మీడియా వ్యూవర్స్కి నమస్కారం అండి. నిర్భయ కేసు దాని గురించి మరి నిర్భయ కేసులో ఇది 2012 డిసెంబర్ 16న అత్యంత ఘోరమైన కేసు. ఇది 6 ఉన్మాదులు అత్యాచారం చేసి మరి చాలా హింస పెట్టి చంపడం జరిగింది. దీనిపై ఆ రోజుల్లో మరి ఢిల్లీలో సంచలనం సృష్టించింది ఈ కేసు. దానిపై మాట్లాడటానికి మరి ఈ అత్యాచారాలు ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, కారణాలు ఏంటి విశ్లేషించడానికి మన దగ్గర మరి డి సామ్యుల్ రెడ్డి గారు, వారు హ్యూమన్ రైట్స్ మిషన్ నేషనల్ మెంబర్ అండ్ ప్రెసిడెంట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, వారి మాటల్లో విందాం. నమస్కారం అండి. నమస్కారం. తర్వాత డాక్టర్ కేఎం రెడ్డి గారు, సామాజిక విశ్లేషకులు, వారు కూడా విశ్లేషించడానికి ఉన్నారు. వారి మాటల్లో కూడా విందాం. నమస్తే అండి. నమస్తే సార్. సామ్యుల్ రెడ్డి గారు, నిర్భయ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది, అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఈ మధ్య ఈ 2 రోజుల క్రితంలో వాళ్ళని 4 నిందితులను, దోషులను ఉరి తీయాలనేసి రాష్ట్రపతి కూడా పిటిషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. తీసి తీరాలి అనేసి నిర్ణయించుకున్నారు. దీనిపై మీ స్పందన, మీరేమంటారు? యాక్చువల్లీ ఈ నిర్భయ కేసు 2012లో అయిందండి ఢిల్లీలో. దానికంటే ముందు ఒక 1 minute కల్చర్ మాట్లాడండి. కల్చర్ ఎందుకంటే ఢిల్లీ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ సిటీ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ సిటీ ఇన్ ద వరల్డ్. ఐఎమ్ సేయింగ్ వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్. సో ఇక్కడ ఏంటంటే స్వేచ్ఛ ఎక్కువ అండి. అక్కడ ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు అంటే పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఒకప్పుడు చిన్నవాళ్ళే, యంగ్ ఏజ్ పాస్ అయిన వాళ్ళే. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అక్కడ ఢిల్లీలో అసలు పిల్లలు వాళ్ళ యాటిట్యూడ్ టోటలీ డిఫరెంట్ ఉంటుందండి. బాగా ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే రైట్ ఫ్రమ్ దేర్ డ్రెస్ లాంగ్వేజ్ ని బట్టి మనం కల్చర్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళ హెయిర్ లాంగ్వేజ్, వాళ్ళ డ్రెస్ లాంగ్వేజ్, మళ్ళీ తర్వాత వాళ్ళ వర్బల్ లాంగ్వేజ్, తర్వాత వాళ్ళ కమ్యూనికేషన్. అంటే డజంట్ మీన్ దట్ హోల్ ఢిల్లీ ఈజ్ బ్యాడ్, డిఫరెంట్ పార్ట్స్. సో అదే మరి విచ్ ఇస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. మరి ఆ క్యాపిటల్ ఆఫ్ ఇండియాలో అది ఎంత మంచి పేరు ఉండాలంటే దానికి ఆ పేరు లేదు. మరి అదే ముంబైకి ఉంది మంచి పేరు. ముంబై ఈజ్ కొంచెం ఇస్ బెటర్ అంటారు ఎవరైనా. యాక్చువల్లీ పేరు వింటే ఇట్స్ కమర్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, బట్ ఇట్ ఈస్ రియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబై. అక్కడ ఇంత అడ్వాన్స్డ్గా జరగవు. మరి ఉన్నది దాన్ని ఏమంటారు, ఫిలిం ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంటుంది, బాలీవుడ్ అంతా అక్కడే ఉంటుంది. కానీ అయినా అక్కడ లెవెల్ ఆఫ్ మ్యాచ్యూరిటీ, ఈవెన్ ఐఎమ్ సేయింగ్ డ్రింకింగ్ వాటర్ ఆల్సో సేఫ్ ఇన్ ముంబై అండి, నాట్ ఇన్ ఢిల్లీ. డ్రింకింగ్ వాటర్ ఆల్సో. సో యూ కెన్ అస్యూమ్, యూ కెన్ అండర్స్టాండ్ ది లెవెల్ ఆఫ్ మూవ్మెంట్స్ ఇన్ ఢిల్లీ. దే ఆర్ టోటలీ డిఫరెంట్ వెన్ కంపేర్డ్ టు అదర్ పార్ట్స్ ఇన్ ఇండియా. అన్ఫార్చునేట్లీ ఈ ఒక 1 minute మళ్ళీ మన హైదరాబాద్ లో జరిగిన ఇన్సిడెంట్ మనం రెఫర్ చేసుకోవచ్చు. దిశ యాక్చువల్లీ దిశ అండ్ నిర్భయ. దిశ యాక్చువల్లీ ద నేమ్ ఈస్ ప్రియాంక రెడ్డి అండ్ ఇక్కడ ఈమె పేరు ఏంటంటే హర్ నేమ్ ఈస్ జ్యోతి సింగ్. ఎవరు? నిర్భయ ఆమె పేరు. సో షీ ఫాట్ ఇన్స్పైట్ రేప్ అవుతున్నప్పుడు ఆమె ఫైట్ చేసింది. తర్వాత షీ హెస్ గివెన్ అ స్టేట్మెంట్ వెరీ బోల్డ్లీ అనమాట. అందుకనే ఆ పేరు నిర్భయ అని ఇచ్చారు. సో 2012లో డిసెంబర్ 16న అయింది. ఆమె 29న చనిపోయింది. అయితే ఆమె బ్యాటిల్ చేసింది లైఫ్ తోని. ఆ రేప్ అయ్యేప్పుడు కూడా మనం సినిమాలో చూస్తాము ఆ మాదిరిగా ఆమె ఫైట్ చేసింది. అది కూడా రన్నింగ్ బస్ లో అండి, మూవింగ్ బస్ ఐ కెన్ సే. అంటే మూవింగ్ బస్ లో ఒకరి తర్వాత ఒకరు ఆమె ఎక్కడెక్కడ క్రూరంగా బార్బేరియన్ యాక్ట్ అన్నారు. ఎస్. ఆ 6గురిలో ఒకడు రామ్ సింగ్ అని ఒకడు చనిపోయాడు. తర్వాత ఇంకొకటి జివెనేల్ అన్నారు. తర్వాత 4 వీళ్ళు. ఎవరు? ఇప్పుడు కూడా ఈ డెవలప్మెంట్స్ ఏంటంటే రామ్ నాథ్ కోవింద్ ప్రెసిడెంట్ గారు మొన్న బ్రహ్మకుమారిస్కి వెళ్ళినప్పుడు ఈయన ఒక వర్షన్ మాట్లాడారనమాట. దెర్ ఈజ్ నో మర్సీ, అసలు మర్సీ పెట్టకూడదు, మర్సీ లెటర్ అనేది రాకూడదు, పెటిషన్ నా దగ్గరికి రాకూడదు అన్నట్టు మాట్లాడాడు. ఆయన అనగానే ఆ వినయ్ శర్మ అని ఉన్నాడు, ఎవరు ఇప్పుడు అక్యూజ్డ్.
ఇమీడియట్గా ఎవరైతే లెటర్ పిటిషన్ పెట్టాడో వాడికి అర్థమైపోయింది, విత్డ్రా చేసేసుకున్నాడు. తర్వాత అయిన డెవలప్మెంట్స్ ఏంటంటే రోప్స్ ఆర్డర్ చేశారు. ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. రోప్స్ ఆర్డర్ చేశారు. రోప్స్ కూడా బక్సర్ నుంచి తెప్పిస్తున్నారు. ఆల్రెడీ ఈ హ్యాంగ్ చేసే వాళ్ళకి ధైర్యం అనేది ఉంటుంది, అక్కడ తిహార్లో లేరు. అంటే నేను ఎందుకు ఇది మళ్ళీ చెప్తున్నానంటే అంత కన్ఫర్మ్ అయినట్టే. ఎందుకంటే జరిగేది చెప్పరు ఎవరికి. ఇంకోటి తిహార్ జైల్లో బ్లాక్ నెంబర్ 3కి తీసుకొచ్చారు వీళ్ళని. దాంట్లో ఒక 16 రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్ లోనే అకామిడేట్ చేస్తారు. మీన్స్ మెర్సీ రిజెక్ట్ అయిన వాళ్ళని అక్కడ తీసుకొచ్చి వదులుతారు. తర్వాత వాళ్ళకి జరిగేది వేరే వాళ్ళకి కూడా తెలియదు అనమాట. హ్యాంగ్ చేసేది అక్కడ ఉన్న తోటి జైల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియకుండా మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ గుడ్ యాక్ట్స్. కానీ ఈ నిర్భయ అనే అమ్మాయి జ్యోతి సింగ్ ఆ రోజు ఎంత సఫర్ అయింది ఏమండి. ఆ రోజు నుంచి ఈ రోజుకి రేప్స్ ఎక్కడ జరగలేదా? ఒక క్వశ్చన్ వేస్తే ఇండియా మొత్తము ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయండి. నిన్న కూడా జరిగింది. ఇట్ వాజ్ అ బార్బేరియన్ యాక్ట్ నిన్న కూడా. సో మళ్ళీ ఈ ఇమ్మీడియట్ గా వీళ్ళు ఏదో ఎమోషన్ గా వీళ్ళు చేశారని దానికి మళ్ళీ హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చి రావడము, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు వచ్చి రావడం. ఇక్కడ ఏంటంటే జరిగింది తప్పును తప్పుగా చూపిస్తూనే ఉన్నారు. అంతా సేకరించిన తర్వాతనే వీళ్ళు ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్ ముందుకు వెళ్తున్నారు. ఇట్లాంటి రీకన్స్ట్రక్షన్ కూడా నిర్భయ కేసులో జరిగిందండి. జరిగిన తర్వాతనే ఇక్కడ దీంట్లో ఛాయా సింగ్ అని ఐపీఎస్ ఆఫీసర్, ఆమె షీ హాస్ డన్ గ్రేట్ జాబ్ ఇన్ గెటింగ్ ది రియల్ అండ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ది నిర్భయ ఇన్సిడెంట్. ఆమె షీ హాస్ టేకెన్ ఆల్ వర్షన్స్ ఫ్రమ్ నిర్భయ. అప్పుడు 29th చనిపోయేప్పుడు కూడా అంటే జరిగేది అన్ని జరుగుతూనే ఉన్నాయండి. ఢిల్లీలో చాలా ఇన్సెక్యూర్ ప్లేస్, ఓపెన్ గా చెప్తున్నాను. ఢిల్లీలో పిక్ పాకెటింగ్ ఈజ్ మోర్ ఇన్ ఢిల్లీ. అసలు మీరు ఓపెన్ గా 8 o'clock తర్వాత తిరగలేరు. మార్నింగ్ వాకింగ్ వెళ్దామన్నా కూడా వెళ్ళరు. అందుకనే ఆ ఢిల్లీలో ఒక కల్చర్, ప్రతి అపార్ట్మెంట్ లో జిమ్ కంపల్సరీ. నేను బయట పోయి వాకింగ్ చేయొద్దు, మీరు లోపలనే చేసుకోండి అని అంటారు. ఎందుకంటే దాన్ని చేసే బదులు క్రైమ్ ని అరికట్టాలి కదా. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు వేరే రాష్ట్రాల నుంచి. ఆ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ చేయలేరు కదా. ఏం చేయగలుగుతారు? ఎంతమందికి అని చేస్తారు? నేను ఎప్పుడు మాట్లాడేది ఇదే, ఇల్లు ఇంట్లోనే అన్ని నేర్పాలి, తర్వాత విద్యాలయం, వాడు చదువుకునే స్కూలు. అయితే ఢిల్లీలో జరిగింది ఇన్సిడెంట్, అది లేట్ నైట్ అయింది. ఇక్కడ తప్పు ఎవరిది అనేది కాదు, లేడీ ఆవిడకి స్వేచ్ఛ ఉంటుంది బయటకు వెళ్ళడానికి. కానీ అక్కడ ఢిల్లీలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. పబ్లిక్ ప్లేసెస్లోనే ఈ యంగ్ పిల్లలు ముద్దులు పెట్టుకోవడం, ఆ పార్కుల్లో చేయరాని పనులు చేయడము, తర్వాత అందరికి చూస్తూనే ఉంటారు, అసహించుకొని వెళ్తూనే ఉంటారు. హైదరాబాద్ లో కూడా ఉన్నాయి. అది ఆ కల్చరు వేరే ప్లేస్ స్ప్రెడ్ అయిందండి మన ఇండియాలో. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే ఫోన్లో వచ్చే అశ్లీలత కాకుండా ప్రాక్టికల్ గా కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు మీరు ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటారు, ఢిల్లీలో మెట్రో ఉంది ఓపెన్ గా, వచ్చింది పేపర్ లో. ఓకే ఢిల్లీ మెట్రోలో ట్రావెల్ చేస్తుంటారు, వాడికి ఎక్కడ చిన్న ప్లేస్ ఉన్నా మూలకి వెళ్ళిపోతారు. అక్కడికి ట్రైన్ లో ఆల్రెడీ కెమెరా ఉంటుంది. నేను ఒకసారి ఇట్లాగే ఒక అర్జెంట్ గా వెళ్లాల్సి వస్తే ట్రాఫిక్ బాగా కంజెషన్ ఉందని నేను మెట్రో ఆఫ్ చేసి వెళ్తుంటే ఇద్దరు పిల్లల్ని ఆపేశారు. నేను అప్పటికీ నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు ఆపబడతారు డెఫినెట్ గాని. వీళ్ళు మెట్రో స్టేషన్ ఎస్కలేటర్ హెల్ప్ తీసుకొని పైకి వెళ్ళారు, మళ్ళీ దిగారు కిందికి, అక్కడే తచ్చుపుచ్చులు ఆడుతున్నారు. వాళ్ళకి డౌట్ వచ్చింది వీళ్ళు పట్టుకుంటారని. పోలీస్ అక్కడ ఎంత స్ట్రిక్ట్ ఉన్నా, ఒక రాజధానిలో ఎన్ని తీసుకొస్తారండి పోలీస్ కూడా. పాపం వాళ్ళు ఎంత కష్టపడాలి. వాళ్ళని పక్క తీసి వాళ్ళని తీసుకెళ్లి పక్క కూర్చోబెట్టి కౌన్సిల్ చేస్తున్నారు. నేను చూశాను. వాడు మళ్ళీ యథావిధంగా వాడి హ్యాబిట్ అదే ఉంటుంది. పార్క్ లో పోండి, ఫిల్మ్ హాల్స్ లో పోండి, లేకపోతే పబ్లిక్ ప్లేసెస్ ఎక్కడున్నా తుమే క్యా హో రహా హై అంటాడు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ అంటాడు. మనం ఒకవేళ అడిగితే ఏ బాబు క్యా కరే ఆప్ అంటే క్యా హో రహా హై ఆప్కో అంటాడు వాడు డైరెక్ట్ గా. ఏ ఆప్కా బేటీ హై క్యా అంటాడు, అంతా హారిబుల్ గా. ఈ షీ యువర్ డాటర్ అంటాడు. అప్పుడు మనం ఏం మాట్లాడతాం? అందరూ వేరే వాళ్ళు మాట్లాడతారా? మన దగ్గర ఒక కల్చర్ ఎట్లొచ్చింది అంటే, ఒక నిర్భయ కేసే అనుకోండి, లేదా వేరే ఇలాంటి రేప్ కేసులైనా కూడా అక్కడ నించొని ఫోన్ ఉంది కనుక తీస్తారు. అలాంటి కల్చర్ మనం షూట్ చేస్తుంటారు. కానీ అక్కడ పోయి మాట్లాడాలనే కల్చర్ లేదు.
అరే షూట్ చేసే ముందు అక్కడికి వెళ్ళి ఆపాలనేది కల్చర్ లేదు. సో ఇలాంటివి ఏంటంటే ప్రతిదీ స్కూల్ లెవెల్ నుంచి కాలేజ్ లెవెల్ వరకు పీక్గా ఉంది ఢిల్లీలో. సో ఆవిడ అక్కడ ఏమి చేసిందని కాదు, అక్కడ జరిగినవన్నీ జరిగాయి. అప్పటికి న్యాయము ఈ నిర్భయ తల్లి ఆమె కూడా మొన్న మాట్లాడుతూ వచ్చింది, మా 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 బిడ్డకి న్యాయం ఎక్కడ జరుగుతుంది. సో ఏం జరిగింది, ఆఖరికి మా మెర్సీ పిటిషన్ని రిజెక్ట్ చేసినట్టే. సో ఇంకా కన్ఫర్మ్ కాకుండా వాళ్ళు ఎందుకు బయటికి రానివ్వరంటే అదంతా వేరేగా ఇష్యూ అవుతుందని ఓన్లీ మీడియా దీన్ని బయటికి చెప్తుంది. రోప్స్ 10 రోప్స్ బక్సర్లో ఆర్డర్ ఇచ్చారు. తర్వాత ఒక తమిళనాడు కాప్ అతను ఆయన రెడీ ఉన్నాడు, ఆయన వాలంటరీగా ముందుకు వస్తున్నాడు హ్యాంగ్ చేయడానికి తిహార్ జైల్లో లేరు. అంటే ఇవన్నీ నిర్భయ సంఘటనలే. ఎందుకు ప్రజల్లో ఒకలాంటి భయము పుట్టిస్తే బాగుంటుంది, క్లియర్గా వీళ్ళనే అని చెప్తే. ఎందుకంటే రాష్ట్రపతి ఆల్రెడీ మర్సీ పిటిషన్ తోసేశారు, మర్సీ పిటిషన్ రిజెక్ట్ అయినట్టే. ఆయన ఓపెన్గా అనేసారు. బ్రహ్మకుమారిస్లో ఒక 4 days బ్యాక్ అక్కడ పోయినప్పుడు ఆయన మాట్లాడారు. సో అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. సో ఆ డేట్ కూడా 16th December 5 o'clock in the morning అన్నారు. చాలా లేట్ అయింది, 7 years అయింది. 7 years కాదండి, ఇప్పుడు మళ్ళీ మీరు మాట్లాడితే నేను ఈ విషయం చెప్తాను. ప్రత్యూష 19 years అయిందండి. అట్లాంటి కేసెస్ అక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న దాంట్లో కేసెస్ లో అది ప్రొలాంగ్ అవుతా ఉంది. అలాంటప్పుడు మరి ఆ కేసులో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎందుకు పోలేదండి? ఇప్పుడు అదే నిర్భయ కేసులో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎందుకు వెళ్ళలేదు? వై దే డింట్ గో దేర్? ఇప్పుడు అక్కడికి వెళ్ళి అడగండి, ఇక్కడికి వచ్చేసి లేదో ఇక్కడ ఏదో అయింది, ఆ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కరెక్ట్ తీసుకోకుండా ఆ బాడీస్ నట్టి పెట్టి రెచ్చగొట్టినట్టుంది. ఇక్కడ ఏ వర్గాన్ని ఇంకొక వర్గాన్ని రెచ్చగొట్టినట్టు ఉంది. అక్కడ జరిగింది క్రైము, తప్పును తప్పులాగానే చూసుకోవాలా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కడ మరి ఆయన ఆలోచించి మెర్సీ పిటిషన్ రిజెక్ట్ చేశారు. వచ్చి అసలు పరిశీలించాలి కదా సార్, ఇది ఎంతవరకు జరిగింది, ఇది కరెక్టా, ఎన్కౌంటర్ కరెక్టా, ఫేకా కాదా? ఎన్కౌంటర్ అనే సబ్జెక్ట్ కాదండి. మరి అక్కడ అన్యాయం జరిగిన మహిళకి ఏంటి, అక్కడ ఆమెను ఎట్లా ఓదారుస్తారు చెప్పండి. అదొక సబ్జెక్ట్ కాదు, అది సబ్జెక్టే, అది వేరే సబ్జెక్ట్ కానే కాదు, పార్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అది. ఇప్పుడు ముందు ఆమెకి న్యాయం చేయాలి. ఆమె చనిపోయింది. అక్కడ చనిపోయిన తర్వాత వీళ్ళేదో ఇప్పుడు దర్ ఇస్ అ ప్రొసీజర్ ఇన్ దట్. వచ్చేసి మేము వీఆర్ డూయింగ్ రైట్ జాబ్ అని, అది అక్కడ ఏంటంటే పోకింగ్ లాగా ఉంది. అంటే క్రైమ్ రేట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఇంకా అలా పొడిగించుకుంటూ పోతా ఉంటుంది. న్యాయస్థానంలో డేట్లు ఇక్కడ ఎట్లా వచ్చిందంటే న్యాయస్థానం న్యాయంకును పోలీసు వీళ్ళకి ఫైటింగ్ వచ్చినట్టు అయింది అక్కడ. అదే అట్లా కనపడకూడదండి. అందరూ గవర్నమెంటే, ఎవ్రీబడి వర్క్స్ అండర్ ది గవర్నమెంట్ అండ్ దే ఆర్ సర్వెంట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. దే ఆర్ ఫర్ ది పీపుల్, బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్. అండ్ పబ్లిక్ సర్వెంట్స్ వేరుంటారు, మళ్ళీ పబ్లిక్ కోసం పనిచేసే వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వేరుంటారు. అది ఇక్కడ ఇలాంటి నిర్భయాలు ఎన్ని జరుగుతున్నాయి, ఈ 7 సంవత్సరాలు ఎన్ని జరుగుంటాయి? ఎన్నో జరిగినాయండి. మరి అటన్నిటికీ న్యాయం జరగాలి కదా. ఇప్పుడు ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు రోడ్స్ అని, ఆయన వాళ్ళ బిడ్డకి ఇండియా అని పేరు పెట్టుకున్నాడండి. అట్లాంటి కల్చర్ మనము చూపించాలి. అంటే ఇండియా ఎందుకు, వై డిడ్ యూ నేమ్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇండియా అండి. బిడ్డకి ఎందుకు పెట్టారు అంటే ఐ లైక్ ఇండియన్ కల్చర్, ఐ లైక్ ఇండియన్ పీపుల్, ఐ లైక్ ఇండియన్ సిన్సియారిటీ, హానెస్టీ అన్నారు. బట్ వాట్ ఈస్ దిస్ రిఫ్లెక్టింగ్? ఇప్పుడు ఫారినర్ ఇండియాకి రావాలి, ఢిల్లీకి రావాలి అంటే నిర్భయ అనగానే భయపడుతున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఒక ఫారినర్ రేప్డ్ ఇన్ గోవా అంటారు. అదే వాళ్ళ కల్చర్ ఏంటంటే బీచ్ లో వాళ్ళకి సెపరేట్ బీచ్ ఉంటుంది అక్కడ. మన ఇండియాలోనే వాళ్ళకి వేరే సెపరేట్ ప్రివిలేజ్ ఇస్తారు వాళ్ళ కల్చర్ ప్రకారం. మన వాళ్ళు చూడండి ఎట్లా పోతున్నారు. దీనికి కారణం మళ్ళీ మొబైల్లో వచ్చే అశ్లీలతనే. దీనికి కారణం ఇంటర్నెట్టే. దీనికి వేరే కంట్రీస్ ఉన్నాయి. చైనా ఉందండి, వాళ్ళు ఆపుకోలేదా? అంత పెద్ద ఇంటర్నెట్ ని ఏ విధంగా వాళ్ళు వాడే విధంగా వాడతారు. కొన్ని మేజర్ కంపెనీస్ ఉన్నాయి మనకి ఇంటర్నెట్ సప్లయర్స్, వాళ్ళని ఆపారు. ఎందుకు ఆపారు? ఇది అశ్లీలత ఎఫెక్ట్ అవుతుంది కదా. ఢిల్లీలో అంత నిర్భయలో ఒకడు జివెనేల్ ఉన్నాడు, మీరు చూశారు. వాడిని వదిలేశారు. ఎందుకు వదలాలండి? వాడికి రేప్ చేయడం వాడికి తెలుసు, కానీ వాడు జివెనేల్. వాడు అంటే వాడికి ఆ జ్ఞానం వచ్చు, ఎట్లా ఏ విధంగా రేప్ చేయాలని తెలుసు, కానీ వాడు ఏజ్ ఫ్యాక్టర్ అడ్డు వచ్చిందా? వాడు ఇప్పుడు బయట బాగానే తిరుగుతున్నాడు. మరి ఇంకోడేమో చనిపోయాడు. ఈ 4 ఉన్నారు. 4లో ఒకడేమో మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు. ఎవరు? వినయ్ అనే పేరు, వినయ్ శర్మ పెట్టుకున్నాడు. అయితే అది రిజెక్ట్ అయింది ఆల్మోస్ట్. ఇదన్నీ ముందే జరిగిపోయాడు. ఫాస్ట్గా జరిగితే, సత్వరంగా జరిగితే బాగుంటుంది. నిన్న
జగన్మోహన్ రెడ్డి గారు నేను అసెంబ్లీలో ఓపెన్ గా అన్నాడు 3 weeks లో మొత్తం జడ్జిమెంట్ వచ్చేయాలి, అప్పుడు వేరే వాడు కూడా తప్పు చేయడానికి ఆలోచిస్తారండి. ఇక్కడ ఇప్పుడు మనకి నిర్భయ యాక్ట్ కూడా వచ్చింది, విచ్ ఇస్ పాస్డ్ ఇన్ ది ఇయర్ 2013 ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభలో. 2013లో నిర్భయ యాక్ట్ వచ్చింది. దాంట్లో ఏం చేశారు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పెట్టి క్లబ్ చేశారు. మళ్ళీ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 అండ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు డైరెక్ట్ సెక్షువల్ అఫెన్సెస్ చూసి దాంట్లో ఉన్న దాన్ని క్రోడీకరించి తీశారండి. యాక్ట్ ఏం చేశారండి, లేడీస్కి ఎంతవరకు న్యాయం జరుగుతుంది? జరగట్లేదు. ప్రతి లేడీ బయటికి రావాలంటే ఎంతో భయపడుతుందండి. లేడీ వాళ్ళ అమ్మాయిని బయటకు పంపించాలంటే భయపడుతుంది. నాకు అమ్మాయి ఉంది, మరి నాకు భయం ఉంటుంది, బయటికి వెళ్తుంది వస్తుంది అన్నాడు. ఆఖరికి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు, ఆయనకి 2 కూతురు ఉన్నారండి. అంటే బీయింగ్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, బట్ వీఆర్ హియర్. అండ్ ఇప్పుడు కేసీఆర్ గారికి సల్యూట్ అన్నాడు, ఆయన పోలీస్ ఆఫ్ తెలంగాణ సల్యూట్ అన్నాడు, ఒక సీఎం అన్నాడండి. ఎందుకంటే ఆ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ థాట్స్ అండ్ ఐడియాస్ షుడ్ బి వెరీ 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 క్లియర్ అండి. అక్కడ ఇంకోటి ఆమె ఎంతో షీఈస్ కాల్డ్ యాజ్ ఆల్సో ఇండియా డాటర్. ఇండియాలో ఎంతో మంది డాటర్స్ ఉన్నారండి, కానీ నిర్భయాని పీపుల్ షీఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ డాటర్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఆమె ప్రతిఘటించిందండి ఆ టైంలో. కానీ అక్కడ లిటరసీ కాదు, ఇల్లిటరేట్స్ కూడా ఈ క్రైమ్ చేస్తున్నారు. ప్రతి లేడీ మీద ఇండియాలో ప్రతి ప్లేస్లో ఎక్కడో ఒకడ దగ్గర క్రైమ్ అవుతూనే ఉంది. లెట్ ఇట్ బి అట్ హోమ్, రైట్ ఫ్రమ్ ద సర్వెంట్స్. ఐఎమ్ సెయింగ్ రైట్ ఫ్రమ్ ద సర్వెంట్స్, తర్వాత ఆఫీసులు, కాలేజెస్, స్కూల్స్, పార్క్స్ లో ఎక్కడ పోయినా అండి. కొన్ని అయితే సెక్షువల్ అబ్యూజెస్, అది భయంకరం అనమాట. ఆమె పని చేయాలా వద్దా అనే ఆలోచన అంత భయంకరంగా వచ్చింది. మన పాపులేషన్ ఏమో పెరుగుతూ వస్తుంది, కానీ ఇక్కడ సభ్యత పెరగట్లా అలేను. తర్వాత ఇంకోటి, ఈ ఫాన్సీ కోటి అని మీకు అది రెడీ చేశారు. ఫాన్సీ అంటే ఉరి అండి, ఫాన్సీ కోటి. అది నేను ఇందాక చెప్పింది జైల్ నెంబర్ 3. దాన్ని కోటి అంటే ఢిల్లీలో ఒక ప్లేస్ బిల్డింగ్ చూస్తే కోటి అని అంటారు. అట్లా ఫాన్సీ కోటి జైల్ నెంబర్ 3లో 16 రూమ్స్ ఉంటాయి. దాంట్లో దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ పనిష్మెంట్, హ్యాంగింగ్. ఎందుచేత అంటే విచ్ ఈస్ గోయింగ్ ఆన్, విచ్ ఈస్ హ్యాపెనింగ్, అది ఏమేమి జరుగుతున్నాయి ఫ్యూచర్లో జరగబోయడం, చెడు ఆలోచనలు ఉన్నా కూడా జాగ్రత్త పడతారు. ఇంకోటి చిన్న విషయం చెప్తాను ఇప్పుడే. హాజీపూర్ శ్రీనివాసరెడ్డి, ఇది బొమ్మల రామారం మన దగ్గర జరిగింది. ఏంటంటే అది లిఫ్ట్ ఇచ్చడము, జనాన్ని చంపడము, సెక్షన్లో ఎంజాయ్ చేసి. ఏంటది, ఆయనకి తీసుకెళ్లి జైల్లో పెట్టి అన్ని రోజుల జడ్జిమెంట్ ఇవ్వచ్చు కదా. మరి దానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎందుకు రాలేదు? నేను అడిగేది దానికి ఎందుకు రాలేదు, వాళ్ళు ఎందుకు రాలేదు? నేను హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ నేను కూడా ఉన్నాను, చెప్తున్నాను, వాళ్ళు ఎందుకు రాలేదండి? ఇక్కడైనా ఇన్సిడెంట్ కి వీళ్ళు వచ్చేసి హడావిడి చేస్తున్నారు. మరి వాడు అక్కడ అంతమందిని హాజీపూర్లో లిఫ్ట్ అని పేరు చెప్పి తీసుకెళ్లి మర్డర్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేసేసిన తర్వాత. వాడు బ్రహ్మాండంగా జైల్లో గడుపుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళు లా మేకర్స్ కూడా ఉన్నారండి, ఓపెన్ గా చెప్తున్నాను. లా మేకర్స్ ఉన్నారు, దే ఆర్ ఆల్సో లా బ్రేకర్స్. సో అసలు టికెట్ కూడా ఇవ్వకూడదు, అసెంబ్లీ ఆర్ పార్లమెంట్ దాంట్లో అసలు టికెట్లు కూడా ఇవ్వకూడదు. మరి ఇది దౌర్భాగ్యం అంతే. ఇప్పుడు ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాడిని ఎప్పుడు నొక్కుదామని చూస్తారు మన సమాజం. గట్టిగా ఎవరైనా మాట్లాడితే వాడిని ఎప్పుడు నొక్కుదామని చూస్తారు. అది విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, జరిగింది ఇప్పుడు నిర్భయ కేసులో డెఫినెట్ గా జరిగింది, అన్యాయం జరిగింది. ఒక ఫ్యామిలీ, ఆమె డాటర్ ఆఫ్ ఇండియా అంటే అందరికీ డాటరే. ప్రియాంక రెడ్డి అంటే దిశ ఎట్లా కదిలి వచ్చారు, తట్టుకోలేకపోతున్నారు. ఉప్పినలాగా అందరూ బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఇలాగ చేయాలి అన్నారు. ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి కదా సార్, ఇలా రోజు జరుగుతూనే ఉన్నాయి. రోజు అండి ఈ అత్యాచారాలను అరికట్టాలంటే ఏంటి ప్రధానంగా? నేను మొన్న మీతో మాట్లాడినప్పుడు అదే చెప్పాను. దే షుడ్ బి ఎడ్యుకేషన్ షుడ్ బి గివెన్. ఒక ఎడ్యుకేషన్ ఇవ్వాలండి, ఫ్యామిలీ నుంచి రావాలండి. మెయిన్ తల్లిదండ్రులు ఇక్కడ బ్లేమ్ చేయడం అని కాదు, తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఇప్పుడు మొబైల్ ఉంది, మొబైల్ పట్టుకునే తల్లి అటు కూర్చుంటుంది, తండ్రి ఇటు కూర్చుంటాడు, కొడుకోవడం వీడియో గేమ్ ఆడతాడో, లేకపోతే వాడికి కూడా మొబైల్. తల్లిదండ్రులకి మొబైల్ కాస్ట్ తక్కువ ఉంటుంది, పిల్లలకి మొబైల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాడు ఏడుస్తాడు, ముద్దు వాడు కొనిస్తారు, వాడు ఏం చేస్తున్నాడు చూడలేదు. ఇంకోటి ఏంటంటే ఎంత దారుణం అంటే, మన రీసెంట్ గా కేరళలో అయింది. బిషప్, చర్చ్ బిషప్ అండి, నన్ను రేప్ చేశాడు. ఇంకే ఏమి రెస్పెక్ట్ ఉంటది? ఒక గుడిలో ఒక అతను, ఆయన గుడి పెద్ద, ఇప్పుడు అంటే దేవదాసి సిస్టమా, జోగిని సిస్టమా? ఇది జోగినియా, దేవదాసి సిస్టమా? దొరికిన వాళ్ళు అందరినీ ఎంజాయ్ చేయాలా? ఇదేనా ఆయనకి భార్య లేదా?
వాళ్ళ ఇంట్లో ఎవరు లేదా, వాళ్ళకి ఒక చెల్లె లేదా, అక్క లేదా, వాళ్ళకి వదిన లేదా, ఈ క్రూర ముగాల్లాగానే పనిచేస్తారా? అదే విచ్ హెస్ హ్యాపెండ్ ఇన్ ఢిల్లీ. మీరు ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ చేయాలండి. సెక్స్ ఎడ్యుకేషన్ ఆ ఏజ్ లెవెల్ మెచ్యూరిటీని బట్టి ఆ ఎడ్యుకేషన్ని గ్రాడ్యువల్గా పెంచుతూ పోవాలి. ఆ సెక్స్ ఆ విధంగా వెళ్తే ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందని కూడా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాంట్లో డిఫరెంట్ గ్రేడ్స్ పెట్టాలి. ఆ గ్రేడ్స్ని బట్టి దీన్ని సబ్జెక్ట్ ని పెంచుతూ పోవాలి. ఏజ్ తగ్గుతూ పెడుతూ దానివల్ల ఏమేమి ఇబ్బందులు పడతాయి, ఫ్యూచర్ లో వాడు ఎంత నష్టపోతాడు, దీనివల్ల ఎట్లా ఉంటది అనేది చెప్పాలి. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ముందు ఇన్ ఎర్లియర్ డేస్ ఐఎమ్ సెయింగ్, నాట్ నౌ, మా టైంలో నేను చదువుకునే టైంలో నా చిన్న వయసులో బాత్రూమ్స్ వర్ డిటాచ్డ్, ఫ్యామిలీస్ వర్ అటాచ్డ్. నౌ ఫ్యామిలీస్ ఆర్ డిటాచ్డ్, బాత్రూమ్స్ ఆర్ అటాచ్డ్. దిస్ ఇస్ ద కల్చర్ వీఆర్ హ్యావింగ్ నౌ. విన్నారు కదండి, బాత్రూమ్స్ టోటల్లీ డిటాచ్డ్ ఆ రోజుల్లో. అండ్ ఫ్యామిలీస్ అందరూ అటాచ్, ఉమ్మడి కుటుంబం ఉండేవారు, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, అందరు నచ్చ చెప్పేవాళ్ళు, ఒక్కొక్కరిని తీసుకెళ్లి పక్కకెళ్ళి చెప్పేవాళ్ళు. మరి అందరు వాళ్ళు ఉండబట్టే ఇప్పుడు వరకు నడుస్తా ఉంది. అదే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అప్పుడు ఉంటే ఇప్పటికి ఇలాగా ఉండేవాళ్ళం కాదు మనం. ఇండియా వుడ్ హావ్ బీన్ ఎ బిగ్ క్రైమ్ క్యాపిటల్, వన్ ఆఫ్ ద క్రైమ్ నేషన్ ఇన్ ఎంటైర్ వరల్డ్ లో. బట్ లక్కీలీ పాత వాళ్ళు అప్పుడు ఉన్నారు కనుక వాళ్ళు చెప్పడం వల్ల, వాళ్ళు చెప్పేది వింటున్నాం కనుక, అది సెక్స్ ఎడ్యుకేషనో లేకపోతే వేరే మారల్ ఎడ్యుకేషనో ఎథికల్ ఎడ్యుకేషనో, సో అవి ఉన్నాయి కనుక కొంచెం ఇప్పటికి బ్యాలెన్స్ అవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, లెట్ us recall those days again, let us make the toilets again attached, let them be attached, but the culture of the attached family culture will definitely give some life to the people. And ఇలాంటి తప్పులు జరగవు. ఎందుకంటే నేను ఇంటి నుంచి స్కూలు, తర్వాత కాలేజీ, తర్వాత వర్క్ ప్లేస్. ఇంటి నుంచే పాడైపోతే బయటికి పోయి ఇంకా పాడవుతాడు. వర్క్ ప్లేస్ పోయి డబ్బులు వస్తాయి కనుక ఇంకా రెచ్చిపోతాడు. ఎందుకంటే ఆర్థికంగా నిలబడతాడు కనుక ఆ స్టేజ్కి వచ్చాడు, కోన్ క్యాకరిగా అంటాడు, హూ విల్ కమ్ అండ్ పాయింట్ అవుట్ మీ బికాస్ ఐఎమ్ ఎర్నింగ్ అంటాడు. ఆ స్టేజ్కి వస్తారు. ఇక్కడ ఢిల్లీ లాంటి సిటీలో జరిగింది ఎందుకు, అక్కడ మనీ మేకింగ్ కూడా బాగుంటుందండి. నార్మల్ ఇడ్లీ కాస్ట్ నాట్ లెస్ దెన్ ఒక 2 ఇడ్లీ మనం స్వేచ్ఛగా హ్యాపీగా తింటాం. ఎస్, ఇక్కడ స్వేచ్ఛగా చిన్న తోపుడు బండ్లో కూడా 20 రూపాయలకు వచ్చేస్తుంది. అదే 2 ఇడ్లీలు 100 రూపాయలు 200 రూపాయలు ఉంటుంది అక్కడ. అంటే ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ అలవాటు పడిపోయి, లగ్జరీస్కి అలవాటు పడిపోయి, మందుకి, మళ్ళా తర్వాత డ్రగ్స్ కి, నార్కోటిక్స్ అండ్ డ్రగ్స్ కి అలవాటు పడి, మళ్ళా తర్వాత గాంజాకి అలవాటు పడతారు. తర్వాత దాన్ని ఏమంటారు, ఇంజెక్షన్స్ తీసుకుంటారు కదండి, దానికి మళ్ళా తర్వాత ఈ మత్తు పదార్థాలు, మళ్ళీ పాన్ మూవీస్ చూడడము, తర్వాత హకా పార్లర్స్, వీటివన్నీ ఏవేవి క్రైమ్ ని పెంచుతున్నాయో వాటిని మనము తగ్గిస్తూ వచ్చి ఈ అవేర్నెస్ అని ఒకటి పెంచుతూ వస్తే డెఫినెట్ గా మనం విల్ బి ఓకే. అదర్వైజ్ దిస్ విల్ బి రన్ a marathon of crime. It will be a marathon of crime in India, not only in India, which has happened in the case of Nirbhaya, but which will happen again in entire part of the India. And this will really foreigners ఇక్కడ రావాలన్నా కూడా భయపడతారు, which is happening. అందుకనే ఇందాక బీచ్ అని చెప్పాను. ఆ ఫారినర్స్ టూరిజం కూడా ఎఫెక్ట్ అవుతుంది. అన్ని ఎఫెక్ట్ అవుతాయండి. ఎడ్యుకేషనల్ లైన్, ఎంప్లాయ్మెంట్ లెవెల్, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో దీనికి కారణము ఏమేమి చెడు ఉందో చెడుని తగ్గించుకుంటూ వస్తూ మంచిని అట్లా పెంచుకుంటూ పోవాలంటే దీంట్లో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కూడా దే ఆర్ సపోజ్ టు ప్లే దేర్ రోల్. సోషల్ జస్టిస్ వాళ్ళు ప్లే చేయాలి, వాళ్ళ రోల్ ప్లే చేయాలి. ఇన్ అడిషన్ టు దట్ ఇంట్లో ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ, కాలనీ అండ్ ప్లేస్ వాళ్ళు కూడా అందరూ ఒకరికొకరు కౌన్సిల్ చేసుకుంటూ, ప్రజలందరూ ఏకీభవించుకుంటూ ఇది మంచిని గ్రహించి ముందుకెళ్ళాలి. ప్రభుత్వం కూడా ఈక్వల్లీ పాత్ర ఉంది. పోలీసులు ఎంత మాత్రం చేస్తారండి పాపం, వాళ్ళకి నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. ఇక్కడ విధులు కొడితే అక్కడ పోవాలా, అక్కడ విధులు కొడితే అక్కడ పోవాలా. సో మనలో అనేది చేంజ్ రాకపోతే నిజంగా మోర్ క్రైమ్స్, దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ మోర్ క్రైమ్స్ ఇన్ ఇండియా. అండ్ దిస్ విల్ డెఫినెట్లీ మనం పెట్టే ఎఫర్ట్కి అండ్ వచ్చే చెడ్డ పేరుకి చాలా ఇబ్బందిగా పడతాం. అందుకోసమే మై ఫైనల్ పాయింట్ ఆన్ దిస్ ఇష్యూ ఈస్, ప్లీజ్ రెడ్యూస్ ది all bad things in the society and try to improve by educating the people in sex education law, tarvata family counseling law, family members spending time with children and elders spending time with children, and colony
పీపుల్ అండ్ విలేజ్ లో అయితే గ్రామ సభ అంటారు. గ్రామ సభలో వాళ్ళందరూ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూర్చొని వీళ్ళకి చెప్పేలాగా అలాంటి అవకాశాలు మళ్ళీ తీసుకురావాలి. అండ్ దేర్ షుడ్ బి ఫాస్ట్నెస్ తో సహా ఇది కూడా ఫాస్ట్ గా పోతేనే బ్యాలెన్స్ అవుద్ది. అదర్వైజ్ ఇలాంటి నిర్భయాలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. అవి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. జరిగితే పనిష్మెంట్ కూడా ఇమీడియట్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఈ కమిషన్స్ అని ఈ అథారిటీస్ అని ఎవరైనా వచ్చినా దే షుడ్ రియల్లీ అగైన్ దే షుడ్ నాట్ వేస్ట్ టైమ్ ఇన్ గెటింగ్ ద justice for the injustice done to the victim. So this is what I wanted to say about Nirbhaya. And Nirbhaya, she was a physiotherapist, and here Priyanka Reddy by name Disha, she left the world. She was a veterinary doctor. So it doesn't mean that this is happening to the medical community, but this is happening right from the grassroots level, right from Chinna Papa Varangal Japan 9 months baby. So for every gender, female gender happening. So I wish this should not happen. I seriously request the government of India and government of states, not forgetting union territories, for their deep involvement from the administrative side and also legal side to in making the laws very stringent, so that there should be a sort of fear among the people that if such type of crime takes place, definitely that will affect their life. So which is going to happen on 16th day of this December 2019 by 5 o'clock in the case of the culprits who are accused. 1, 2, 3, 4 accused, 4 accused of Nirbhaya. Thank you so much.